హలో అండి, ఈ వీడియోలో బ్రెడ్ దోశ ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైస్లను తీసుకున్నాను అండ్ ఎక్స్ట్రాగా ఈ చిన్న స్లైస్ని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా చేసుకుని దీంట్లో వేసి ఇలా మిక్స్ పట్టుకోవాలి. ఇలానే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా చేసుకోవాలి. నేను తీసుకున్న 6 బ్రెడ్ స్లైసులకి ఇంత క్వాంటిటీ అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో 1 కప్ ఉప్మా నూక వేసుకోవాలి, లేదా సూజీ రవ్వ కూడా అంటారు దీన్ని. హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకోవాలి, పావు కప్పు పెరుగు, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం మామూలుగా చేసుకునే దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలచగా ఉండేట్టు చూసుకోవాలి. అంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. సన్నగా తరుగుకున్న ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, 1-2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. తర్వాత సేమ్ దోశ వేసుకున్నట్టే మనం మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కూడా సేమ్ దోశలానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న బ్యాటర్ సెటిల్ అయిన తర్వాత ఎడ్జెస్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అప్పుడప్పుడు మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతూ ఉండాలి. ఇంకా అలా వదిలేస్తే కాసేపటికి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఇలా చేంజ్ అవుతుంది. అంతే, మన క్రిస్పీ బ్రెడ్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చినట్టు ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ట్రై చేయొచ్చు. నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి 10 దోశలు అయితే వచ్చాయి. వీటిని టొమాటో చట్నీలో కానీ, సాంబార్లో కానీ, కొబ్బరి చట్నీలో కానీ డిప్ చేసుకుని మీ క్విక్ అండ్ టేస్టీ బ్రెడ్ దోశని ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.